పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో 22వ తేదీ 2024 శుక్రవారం రోజు ప్రముఖ జనసముద్రం పత్రికలలో పనిచేస్తున్న బొబ్బిలి సత్యనారాయణపై రాఘవాపూర్ గ్రామంలో తాను గతంలో రాసిన వార్తా కథనాలు ఫిర్యాదులపై ఆర్టీఐ దరఖాస్తులు చేసినందుకు వారిపై శ్రీ సాయి బ్రిక్స్ ఇండస్ట్రీస్ యాజమాని అరుకుటి రామస్వామి ఆటో డ్రైవర్ కోనేటి సదయ్య కోనేటి శ్రీనివాస్ కోనేటి సాయి పగను పెంచుకొని కుట్రపూరితంగా రాత్రి 9:20 బొబ్బిలి సత్యనారాయణ హౌస్ నెంబర్ 2-12 ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి భౌతిక దాడి చేశారు. ఈ దాడిలో బొబ్బిలి సత్యనారాయణను వారి తండ్రి బొబ్బిలి రాయమల్లును పిడిగుద్దలతో గుద్ది వారి ఇంట్లో ముఖ్యమైన పత్రాలను బయట రోడ్డు మీద పడవేశారు. ఈ ఘటనపై 23వ తేదీ మార్చి 2024 శనివారం రోజు తనపై జరిగిన భౌతిక దాడిపై వసంతనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బొబ్బిలి సత్యనారాయణ రిపోర్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ డీజీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కుమార్ వద్ద పల్లె జిల్లా డీజీఎఫ్ సభ్యులు బొబ్బిలి సత్యనారాయణకు మద్దతుగా నిలిచారు. భౌతిక దాడి చేసిన ఆ నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు విలేకరులపై దాడులు ఇక ముందు జరగకుండా వసంతనగర్ పోలీసు వారిని పెద్దపల్లి సిఐని కోరారు. యజమాని అరుకుటి రామస్వామి తండ్రి కొమరయ్య ఈయన రావుపూర్ గ్రామంలో బిక్స్ నడిపిస్తాడు. ఇతనిది కూడా దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి పర్మిషన్ ఆ బ్రిక్స్ యొక్క పర్మిషన్ అనుమతులకు సంబంధించి ఆర్టీఐ దరఖాస్తు వేయడం జరిగింది. దాన్ని కూడా కుట్ర మనసులో పెట్టుకొని ఈ నలుగురు వ్యక్తులు మా ఇంటికి వచ్చేసి నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోకి దౌర్జన్యంగా జొరబడి మా నాన్నను నన్ను పిడిగుద్దులు గుద్దుతూ హత్యాయత్న ప్రయత్నం చేశారు. దాంట్లో వచ్చేసి ఇవి నేను రాసిన పత్రికా కథనాలు. దీనిపై పోలీస్ సమాచార హక్కు చట్టం పత్రికా కథనాలు, సమాచార హక్కు చట్టంపై పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారికి దరఖాస్తు చేయడం జరిగింది. దరఖాస్తు బ్రిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తుపై జిల్లా పంచాయతీ శాఖ అధికారు ఎంపీడీఓకి లేఖ పంపించారు. ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయమని. కానీ అక్కడ ఎంపీఓ మా పౌర సమాచారాధికారి మండల పంచాయతీ అధికారి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయలేదు. చేయకపోతే ఆ లేఖ డిపిఓ నుంచి వచ్చిన లేఖ నా బేస్ చేసుకొని నేను న్యూస్ కవర్ చేశాను. ఆ న్యూస్లో వచ్చేసి ఇమీడియట్లీ 3 రోజులలోనే సమాచారం నాకు పంపించారు. దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఇమీడియట్లీ మా మీద కంప్లైంట్ చేస్తావా, మనం ఈయన వార్తా కథనాలు రాస్తామని కుట్రపూరితంగా నిన్న రాత్రి నా మీద దాడి. ఓకే ఈ విషయమై మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసు వారు కూడా దీనికి ఏ విధంగా స్పందించారు? ఈరోజు నా తోటి రిపోర్టర్లు మా పెద్దపల్లి డీజీఎఫ్ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, కుమార్ గారు నాకు సపోర్ట్గా వచ్చారు. వస్తే వాళ్ళ సపోర్ట్ తోటి అండ్ మేము రిపోర్టర్లం అందరం కలిసి బస్సన్నర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ మళ్ళీ వచ్చేసి సిఐ గారిని కూడా కలిసి మాకు జరిగిన ఏదైతే నా మీద జరిగిన దారిని వాళ్ళు రిపోర్టర్లు అందరూ డీజీఎఫ్ తరఫున అందరు సభ్యులందరూ ఖండిస్తూ నాకు సహకరించారు. దీనిపైన ఇప్పుడు మేము చేసిన ఫిర్యాదు పైన ఇటువంటి సంఘటనలు పెద్దపల్లి జిల్లాలో రిపోర్టర్లం అంటే మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉన్నాం. మేము ఏమైనా కానీ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండి వైఫల్యాలను ఎండగడుతూ విమర్శలను చేస్తూ తప్పులను ఎత్తి చూపడానికే మేమున్నాం. కాబట్టి మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ ప్రొఫెషన్లో మేము రాసిన కథనాలను కుట్రలో పెట్టుకొని ఇలా చేస్తారా? రిపోర్టర్లకు స్వేచ్ఛ లేదా? పెద్దపల్లి జిల్లాలో ఆ రిపోర్టర్లకు స్వేచ్ఛ లేదా? ఇటువంటి సంఘటనలు పెద్దపల్లి జిల్లాలో ఏ రిపోర్టర్కు పునరావృతం కాకూడదని చెప్పేసి వసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వసంతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మన పెద్దపల్లి జిల్లా డీజీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు లక్ష్మణ్ గారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. దీని మీద మీ స్పందన ఏంటిది? అసలు మరి గతంలో కూడా చాలామంది రిపోర్టర్లపై కూడా ఇటువంటి దాడులు జరిగాయి. దాని మీద మీరు అప్పుడు ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు కూడా ఈ మిత్రునికి నిన్న రాత్రి జరిగిన దానిపై మీ స్పందన ఏంటిది? పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేసినప్పుడు మరి వారితో ఏ విధమైనటువంటి సంప్రదింపులు జరిపారో ఒకసారి తెలియపోతాను. తప్పనిసరి సార్, పెద్దపల్లి జిల్లాలో ఇక నుంచి ఈ బొబ్బిలి సత్యనారాయణకు జరిగిన నిన్నటి సంఘటన ఇదే ఫస్ట్, ఇదే లాస్టు. మా డీజేఎఫ్ పక్షాన పెద్దపల్లి జిల్లా మిత్ర బృందం, మా విలేకరులు, మా జర్నలిస్టులు అందరూ సోదరులు అందరూ కలిసి వసంతనగర్లో మరియు పెద్దపల్లిలో సిఐ గారికి ప్రతి విషయాన్ని వివరించాం. అసలు సంఘటనలో వాళ్ళు బొబ్బిలి సత్యనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్తను ఎందుకు పెట్టినవురా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో వెళ్ళి గొడవ చేయడం, అది సభ్య సమాజంలో అది వాళ్ళకు వదిలేస్తున్నాం. ఇకనైనా ఇట్లాంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలి. వాళ్ళు ఇవాళ విలేకరు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి, ఇది 4వ సింహం.
ఈ 4వ సింహంకి జోలికొస్తే ఎట్లుంటుంది అనేది మేము డీజేఎఫ్ జర్నలిస్టులు అందరము ఒక తాటి మీదకి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి మళ్ళా మా జర్నలిస్టుల ఎవరికైనా ఇట్లా ఇబ్బంది కలిగేసినట్టయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పనిసరి చట్టం ఏ పని చేస్తుందో అదే మేము చట్టరీత్యా చర్య తీసుకోమని మేము సిఐ గారికి చెప్పాం, ఏసీపీ గారికి చెప్పాం. సంబంధించిన పెద్దపల్లి జిల్లా సిపి గారిని కూడా త్వరలో కలుస్తాం. ఇక ముందు ఇట్లాంటి మా జర్నలిస్టుల పైన దాడిని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఎవరి కోసం ఉన్నాం? ప్రభుత్వాలకు, ప్రజలకు. మేము నిత్యం మా కుటుంబం లాగానే సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిదాన్ని మేము ఖండిస్తూ ముందుకెళ్తాం. కాబట్టి మాకు తప్పనిసరిగా జర్నలిస్టులందరికీ అన్ని సంఘాలు సహకరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి గొడవలు పునరుత్వం కాకుండా వాళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము సంబంధిత ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరాం. చూశారు కదండి, ప్రతి నిత్యం అడుగున జర్నలిజంపై, జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి వరుస దాడులను ఖండిస్తూ ఈరోజు డీజీఎఫ్ ఈ మిత్రుడు బొబ్బిలి సత్యనారాయణపై జరిగిన దాడిని కూడా నేను ఒక తోటి జర్నలిస్ట్గా దీన్ని నేను ఖండిస్తున్నాను.